భారతీయ జనతా పార్టీ కూటమిలో 10 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాలకి పోటీ చేస్తుంది. అయితే నిన్న 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అయితే అభ్యర్థుల జాబితా విడుదలైంది. అరకు కొత్తపల్లి గీత, అనకాపల్లి సీఎం రమేష్, రాజమండ్రి పురంధేశ్వరి, నరసాపురం భూపతరాజు శ్రీనివాస్ వర్మ, రాజంపేట ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి వరప్రసాదరావు. 6 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ లిస్టు రిలీజ్ అయింది. మొత్తాన్ని చూస్తే ఎక్కడా కూడా ఇందులో సోము వీర్రాజు గారి పేరైతే కనిపించలేదు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ బీజేపీ ఏపీ అధ్యక్షులు, అదేవిధంగా కూటమిలో బీజేపీ నుంచి పోటీ చేస్తాడనుకున్నటువంటి నరసాపురం పార్లమెంటు సభ్యులు, వైకాపాకి సంబంధించి వైకాపా తిరుగుబాటు నేత అనుకోవచ్చు, తిరుగుబాటు ఎంపీ అనుకోవచ్చు, రఘురామకృష్ణరాజు గారికి కూడా కూటమి అయితే మరి మొండి చేయించింది అనేటువంటిది తెలుస్తూ ఉంది. మరి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటనేది స్పష్టత లేదు. మొత్తానికి చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీట్లలో సైతం కూడా బీజేపీ అంటే రియల్ బీజేపీ లీడర్లు లేరంటూ వైసీపీ అయితే విమర్శలు చేస్తూ ఉంది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బాబు పాలూరు గారు, జనసేన పార్టీ నాయకులు మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దాసరి శేషు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో జుమ్కలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడదాం. రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రవికిరణ్ గారు, మొత్తానికి భారతీయ జనతా పార్టీ సంబంధించి ఆ ఎంపీ అభ్యర్థుల జాబితా ఏదైతే ఉందో మరి అవి ప్యూర్ బీజేపీ నాయకులని అనుకోవచ్చా? వైసీపీ మాత్రం ఇందులో తెలుగుదేశం భావాలు ఉన్నటువంటి నేతలు చాలామంది ఉన్నారు. సీనియర్ నేతలకి టికెట్లు ఇవ్వలేదని ఆరోపణ చేస్తాం. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. భారతీయ జనతా పార్టీ నిన్న మీరు చెప్పినట్లుగానే 6 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థులు ప్రకటించింది. అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఈ పార్లమెంట్ స్థానాల్లో బ్రహ్మనాయుడు గారు మీకు గమనిస్తే ఒక పార్లమెంట్ స్థానాలు మినహా మిగతా 5 పార్లమెంట్ స్థానాలు గతంలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా కానీ, బీజేపీ పార్టీ ఒంటరిగా కానీ, లేకపోతే టీడీపీ బీజేపీ సంయుక్తంగా కానీ గెలుచుకున్న పార్లమెంట్ స్థానాలే. ఒక్క అరకు స్థానం తప్పితే, అంటే 5 స్థానాల్లో మాకు విజయ ట్రాక్ రికార్డు ఉంది. ఒక్క అరకు, అది ఎందుకంటే అది కొత్తగా ఏర్పడిన 2009లో కొత్తగా ఏర్పడింది కాబట్టి అప్పుడు మొదట్లో కాంగ్రెస్, తర్వాత 2 సార్లు వైసీపీ గెలిచింది. సో అక్కడ గెలుపు ట్రాక్ రికార్డ్ అయితే మా కుటుంబకు ఉంది, మా పార్టీకి కూడా, వ్యక్తిగతంగా మా పార్టీకి కూడా, ఇండివిజువల్ వెళ్ళినప్పుడు కూడా ఉంది. అయితే అభ్యర్థుల విషయంలో చూస్తే అభ్యర్థులు అత్యంత అనుభవజ్ఞమైనటువంటి చట్టసభల్లో నేటికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి, మాజీ కేంద్ర మంత్రి స్థాయి నుంచి, సిట్టింగ్ ఎంపీ స్థాయి నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ స్థాయి నుంచి వ్యక్తులు ఉన్నారు. అరకు కూడా కొత్తపల్లి గీత గారు మాజీ ఎంపీ, అరకు స్థానం నుంచి వారు వైసీపీ పార్టీ నుంచి అప్పుడు 2014 గెలుపొందారు. వారు ఆ తర్వాత 2019లో సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత బీజేపీలో విలీనం చేశారు. అప్పటి నుంచి కూడా అరకు పార్లమెంట్ లో వర్క్ చేస్తూ, బూత్ స్థాయిలో వర్క్ చేస్తూ, బూత్ స్థాయి కమిటీలు వర్క్ చేస్తూ చేసినటువంటి మంచి మాజీ బ్యూరోక్రాట్ కూడా, డిప్యూటీ కలెక్టర్ గారు కూడా. సో మంచి క్యాండిడేట్. సో మిగతా వాళ్ళ సంగతి ఇంక నేను చెప్పక్కర్లేదు. నల్లారి రెడ్డి గారు కావచ్చు, లేదా తిరుపతి ఎమ్మెల్యే ఎంపీగా చేసినటువంటి వరప్రసాద్ గారు కావచ్చు, ఎంత మంచి క్యాండిడేట్. అలాగే నరసాపురంకి వచ్చేసరికి పార్టీలో దశాబ్దాలుగా, 3.5 దశాబ్దాలుగా వివిధ స్థాయిల్లో, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర కార్యదర్శి స్థాయి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొని గెలిచినటువంటి వ్యక్తి, పార్లమెంట్ కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఆ యొక్క పార్లమెంట్ మెంబర్ని గెలిపించుకున్న వ్యక్తి, అలాగే మాణిక్యాలరావు గారు గెలిపించుకున్న సమయంలో ఆయనే జిల్లా అధ్యక్షుకున్న వ్యక్తి శ్రీనివాస్ వర్మ గారు. అటువంటి శ్రీనివాస్ వర్మ గారికి నరసాపురం టికెట్ ఇవ్వటం అందరికీ సంతోషదాయకం. సో గెలిపే లక్ష్యంగా గెలుపు గుర్రాలను బరిలో పెట్టి అత్యంత గెలవగలిగినటువంటి నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులను అయితే, స్థానాలు అయితే నిలిపాం. అది ఒకటి. అయితే విమర్శలు, మీరు పొద్దున మీరన్న విమర్శలు, అలాగే సాక్షి పేపర్ కూడా చూశాను. వైసీపీ వాళ్ళు పొద్దున్న వాళ్ళు పెద్ద పతాక్షిలో రాశారు. వాళ్ళ మొదటి ఆరోపణ ఏంటంటే, వలస పక్షులకేనా పుష్ప, మీ పార్టీలో ఉన్నటువంటి ఎవరా అని హెడ్డింగ్ పెట్టారు. అయితే నేను వారు అడుగుతుంది ఏంటంటే,
వలస పక్షులు అని మీరు ఆ పదం యూజ్ చేసి తెలుసుకుంటే మీ పార్టీలో ఎంతమంది ఉన్నారు వలస పక్షులు? ఎంతమంది ఉన్నారు? మొత్తం నిండిపోయింది కదా. సగానికి పైగా వలస పక్షులేగా, సగానికి పైగా మిమ్మల్ని. అవును, వైసీపీ అంటే చెంచల్గూడ పార్టీ, వైఎస్ఆర్ చెంచల్గూడ పార్టీ అన్న వ్యక్తులు కూడా మీ పార్టీలో ఉండే మంత్రులు చేసి ఉన్న వ్యక్తులు. అంటే మీ పార్టీలోకి వస్తేనేమో వాళ్ళు వలస పక్షులు కాదు, వేరే పార్టీలో అయితేనే మాత్రం వలస పక్షులు అయిపోతారా? అది ఆ మాట అనే నైతిక హక్కు మీకుందా? రెండు, వారేమంటారంటే పొద్దున జాయిన్ అయితే సాయంత్రం టికెట్ ఇచ్చేస్తారా? ఇదేంటి పుష్ప అని అడుగుతున్నారు. మరి నేను అడుగుతాను, కేసీఆర్ నాని గారు మీ పార్టీలో ఎప్పుడు చేరారు? అసలు కండువా వేసుకున్నారా? వేసుకున్నారో లేదో తెలియకుండానే మీరు టికెట్, విజయవాడ టికెట్, ఎంపీ టికెట్ ఎలా ఇచ్చేశారు? మీరు కూడా అలా చేశారు కదా. మీరేం చేశారు? ఆయన అసలు కండువా కూడా వేసుకోలేదు, ఎవరో తెలియదు, టికెట్ అయితే ఇచ్చేశారు. అవును, విజయవాడ కేసీఆర్ నాని గారిని 24 గంటల్లో ఆయన సీట్ ఇచ్చేసారు. తెలుగుదేశం ఎంపీకి జాయిన్ చేసుకుని 24 గంటల్లో అనౌన్స్ చేస్తారు అఫీషియల్ గా కూడా. అవును, అంటే నీతులన్నీ మాకేనా? అలాగే ఇంకోటి అంటున్నారు, ఇదేంటి పుష్ప రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకి ఏంటి పుష్ప అని అంటున్నారు. కడప నుంచి అనకాపల్లి ఏంటి పుష్ప అని అడుగుతున్నారు. నేను వాళ్ళు అడుగుతున్నాను, మరి మీ అప్పటి గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి గారు కడపే కదా, వారు కడపే కదా, వారిని తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొచ్చినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా? రాయలసీమ వాళ్ళు ఉత్తరాంధ్రకి రాకూడదు అని. అంటే ఎలా ఉందంటే, మనం చేస్తే సంసారం, ఎదుటి చేస్తే వ్యభిచారం అన్నట్లుగా వాళ్ళు చేసే అన్ని చేస్తారు. అన్ని భారతీయ జనతా పార్టీ మీద రెచ్చగొట్టే విధంగా. నేను ఒకటి చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు, పార్టీలకు అతీతంగా అందరూ అన్ని పార్టీలు మారుతున్నారు. మారినంత మాత్రాన వారు గత పార్టీ వ్యక్తులు అని బ్రాండ్ వేసే ప్రయత్నాలు చేయటం సమంజసం కాదు. ఈ రోజు పార్టీలో జాయిన్ అయిన ఎవరైనా సరే, బీజేపీలో జాయిన్ అయితే జాయిన్ అయిన క్షణం నుంచి భారతీయ జనతా పార్టీ వ్యక్తులే. సో వాళ్ళకి ఇదివరకు పనిచేసిన తేడా ఏమి ఉండదు. పార్టీ అధిష్టానం అన్ని విధాలుగా ఆలోచించి చేస్తారు. ఉదాహరణకు మైలవరం ఉందండి, దేవినేని బొమ్మగారు ఏం అన్యాయం చేశారని తాజా జస్ట్ జాయిన్ అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు. పార్టీ అధిష్టానం అన్ని విధాలుగా ఆలోచిస్తారు. వైసీపీ ఉంది, వాళ్ళు ఇవ్వట్లేదా? ఏది మా కాకినాడలో భారతీయ జనతా పార్టీ నాయకుడైన కరి పద్మశ్రీ గారిని తీసుకుని నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చారు. కనీసం నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చే స్థాయి నాయకులు మీ పార్టీలో లేరా? పుష్కర కాలం అయిపోయింది కదా. అలాగే కైకులూరు మాజీ ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ ఇచ్చారు. అంటే మీ పార్టీలో పుష్కర కాలం అయిపోయినా సరే ఆయా సామాజిక వర్గ వ్యక్తులు మీ పార్టీలో లేరా? ఎందుకు ఇచ్చారు? రవికిరణ్ గారు ఒక అంశం ఇక్కడ, నిన్న రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు విన్నారు. అసలు ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వలేదు, భారతీయ జనతా పార్టీతో ఆయనకు సంబంధం లేదు అఫీషియల్ గా. అయితే సోము వీర్రాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఏదో లోపాయకార ఒప్పందం ఉందని, వారిద్దరికి మధ్య ఏదో సాన్నిహిత్యం ఉందని, సో ఆ క్రమంలో భాగంగానే రఘురామకృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నరసాపురం పోటీ చేద్దాం అనుకున్నప్పటికీ ఆయనకి టికెట్ రాకుండా చేశారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే బీజేపీకి వైసీపీకి మధ్య లోపాయకార ఒప్పందం ఉందా? అది నిజమేనా? అదే అక్కడికి వస్తున్నాను. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు వారు నిజంగా నిబద్ధత గల మనిషి అయితే క్రియాశీలకంగా పనిచేసినటువంటి, దశాబ్దాలుగా పనిచేస్తున్న, పార్టీని నమ్ముకుని పనిచేసి శ్రీనివాస్ వర్మ గారికి ఇచ్చినందుకు అభినందనలు చెప్పాలి. ముందు వాళ్ళ సామాజిక వర్గమే కదా, వర్గమైనప్పుడు అది ముందు అభినందనలు చెప్పాలి. ఆ విషయం చెప్పలేదు. ఆ విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తున్నారు. మీరు అన్నట్టు అసలు ఆయన భారతీయ జనతా పార్టీకి వారికి ఏంటి సంబంధం? వారు ఒక పార్టీ మీద గెలిచారు. ఆ పార్టీనే 4 ఏళ్లుగా దుమ్మెత్తి పోసి ఎవరితో టచ్ లో ఉన్నారో అందరికి తెలుసు. ఏ ఛానల్లో రోజు రచ్చబండ కూర్చుంటారో అందరికి తెలుసు. అంటే ఎవరితో టచ్ లో ఉన్నారు మీరు? ఒకటి, గెలిచిన పార్టీని దుమ్మెత్తి పోసే మనస్తత్వం ఉన్న వ్యక్తులు రేపు ఇంకో పార్టీకి వస్తే ఆ పార్టీని దుమ్మెత్తి పోయారని గ్యారంటీ అని ఉందా? ఇవన్నీ ఆలోచిస్తారు కదా, పార్టీ నాయకులు కూడా ఆలోచిస్తారు కదా. వీళ్ళు తిట్టినప్పుడు రేపు మనం తిట్టరా? ఒకటి, మీరు బాధ దుగ్ధ వ్యక్తం చేస్తే ఆ పార్టీలు మీరు అనాలి. ఎవరికైతే మీరు రోజు లబ్ధి చేకూర్చే పనులు చేసే ఛానల్ గురించి వాళ్ళని అనాలి. అంతేగాని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, ఇందాక మీరు పిలుపులు అన్నారు, సో వీర్రాజు గారికి ఎంపీ స్థానం రాకపోవడం అంటే మీ స్వరంలో కొంత బాధ కూడా కనబడింది నాకు. బాధ కార్యకర్తగా మాకు కూడా ఉంటుంది. ఎందుకంటే చెడ్డి నుంచి 18 ఏళ్ల వయసు నుంచి ఆయనకు 65 ఏళ్ల వయసు, పార్టీలు నమ్ముక రాజమండ్రి కేంద్రంగానే పనిచేస్తారు. ఆయన రకరకాల భూ స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్ష స్థాయి, ఇప్పుడు జాతీయ కార్యదర్శి ఆయన రాకపోవడం బాధే. బట్ పార్టీ కొన్ని ఈక్వేషన్స్ ఆలోచిస్తారు. నేను అనేది ఏంటంటే, ఆయన స్థానమే ఆయన తెచ్చుకోలేని వీర్రాజు గారే ఈయన స్థానం ఆపేశారట.
ఆయన పుట్టి పెరిగినటువంటి గల్లీలో రాజకీయం చేసి స్థానాల నుంచే సీట్ తెచ్చుకోలేదు అవును. వీళ్ళు ఆపేశారట. పక్కన ఇది ఎవడన్నా నమ్ముతారు, నమ్మిపోతుంది నాకేంటి సిగ్గన్నట్టు. మీ చేతకానితనాన్ని వేరే వాళ్ళ మీద రుద్ది మీరు ఎవరైతే అంటే రఘు రామకృష్ణరాజు గారు షాక్ లో ఉన్నట్టున్నారు, ఇప్పుడు షాక్ లో ఉన్నట్టున్నారు నిన్నటి నుంచి. అందుకని పాపం నిజంగా మీరు అన్నట్టు సోమవీర్రాజు గారి సీటే ఆయనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఆయన మీద ఆరోపణ చేస్తున్నారు. పాపం ఆయన ఏదో రాకపోతే ఆయన ఇబ్బంది పడుతుంటే సరే మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు ఇచ్చారు, సంతోషం. పార్టీ ఒక నిర్ణయం తీసుకుని కట్టుబడి ఉంటాం. కానీ నేనదేంటంటే ట్రిపుల్ గారు వీర్రాజు ఉరువురి మీ మంగళ మీద పడ్డట్టు వీర్రాజు గారి మీద ఆయనకు ఒకటి లేదు అక్కడ. ఇవి మీది అంత కాంటాక్ట్స్ అంత దమ్ము ఇది ఉంటే ఆయన టికెట్ తెచ్చుకుంది కదా. ఇది సమంజసం కాదు, సమంజసమైన ఆరోపణలు కాదు, ఇటువంటి బిలో ది బెల్ట్ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. అట్లీస్ట్ వారి సామాజిక వర్గం శ్రీనివాస వర్మ గారికి ఇప్పుడు వరకు అభినందనలు తెలియజేయలేదు. మీకు ఏమాత్రం ఇప్పుడు మీ రాజుల సామాజిక వర్గం ఆ నియోజకవర్గం మీకు నిలబడింది, మరి రాజులకి ఇచ్చారు కదా కూటమి, ఎన్డీఏ కూటమి కూడా. మీ దాని ముందు అభినందనలు తెలియజేయండి. ఎందుకు వీర్రాజు గారి మీద పక్క నియోజకవర్గాల మీద మీరు మట్టిపోయటం సమంజసం కాదు బ్రహ్మనాయుడు గారు. అవును, రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రవికిరణ్ గారు.